మెగాస్టార్ సొంతూరు మొగల్తూరులో ఉన్నాం. మొగల్తూరులో బాల్యమిత్రుడు చిరంజీవికి బాల్యమిత్రులైనటువంటి పువ్వాడు రాజా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, చిరంజీవి గారు ఈరోజు 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మీ గ్రామంతో ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? మేము చాలా సంతోషంగా ఉన్నాము. రాత్రి కూడా మెసేజ్ పెట్టాను హ్యాపీ బర్త్డే అని. కొంచెడుగు రిప్లై ఇచ్చేస్తాడు. చదువుకున్నప్పుడు 7th 10th కలిసి చదివాము. బాగా క్లోజ్గా ఉండేవాడు. మేము డాక్టర్ గారు సత్యప్రసాద్ గారు, నేను, చిరంజీవి గారు అంటే కేఎస్సి ప్రసాద్ శంకరబాబు అని పిలిచేవాళ్ళు మేము. తర్వాత డిగ్రీ ఆయన చదువుతున్నాడు, నేను టైప్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసేవాడిని. 3 ఏళ్ళు కూడా నా దగ్గర కూర్చునేవాడు. అప్పుడే సైఫిక్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అవుతాను, బాగా సెలెక్ట్ అయితే అందులో ఉండిపోతుంటారు, లేదంటే మా నాన్నగారు ఎక్సైజ్ ప్రొఫెషన్ కనుక ఎక్సైజ్ దాంట్లో దూరిపోతాను అనేవారు. ఇది కథ కాదు సినిమా అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడదు. ఆయన మంచి యాక్టర్ అయిపోయారు. అయినా ఈవేట వరకు కూడా ఇద్దరం టచ్లో ఉంటాము. మొన్న లాస్ట్ టైం 2023లో నాకు బ్రెయిన్కి లైట్ క్యాన్సర్ అటాక్ అయితే ఆయనే జూబ్లీస్ అపోలో ఆసుపత్రిలో చూపించి చేయించారు. ఎందుకు డబ్బులు నేర్చుకుంటే నువ్వు ఇవ్వటం ఏంటరా డబ్బులు, నువ్వేం మాట్లాడగన్నారు, ఒక్క పైసా ఖర్చు లేదు. అప్పటికి ట్రీట్మెంట్కి 3 నెలలకి 4 నెలలకి వాళ్ళు చెకప్ రమ్మంటారు, ఆయనే చూసుకున్నారు. ఒక్క పైసా నేను ఇవాటికి ఖర్చు పెట్టలేదు. అంతకుముందు సౌమ్య హాస్పిటల్లో డాక్టర్ దత్తాత్రేయ గారితో మాట్లాడుతుంటే ఆయనతో కూడా ఈయనే మాట్లాడి మా హాస్పిటల్లో చూపించుకుంటానని మా వాడికి అని అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఆయన బాగా చదువు. వాళ్ళ ఇంట్లో తమ్ముడు పెళ్ళికి చెల్లు పెళ్ళికి అన్నింటికి ఇన్విటేషన్స్ బై హ్యాండ్ ఎవరి చోట పంపించేవారు, స్వీట్ ప్యాకెట్ తోటి మేము వెళ్ళేవాడిని. అక్కడ రిసీవ్ బాగా చేస్తున్నవారు, కార్ ఇచ్చేవారు, రూమ్ ఇచ్చేవారు, అంతా కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈవేటకి హైదరాబాద్ చెకప్కి వెళ్ళినప్పుడు ఆయన ఖాళీ ఉంటే కారు పంపించి రారా ఇంటికి అంటారు. కానీ చెప్పండి, ఆ భోజనం మీద భోజనం, టిఫిన్ మీద టిఫిన్ చేస్తాం. బాగా బిజీగా ఉంటే మెసేజ్ పెట్టేస్తారు. హాస్పిటల్లో డాక్టర్లు అందరూ కూడా చిరంజీవి గారికి బాగా భోజనం ఫ్రెండ్ అని చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. చాలా బాగుంది. అసలు ముందు నాటకాలు 7th 8th డాక్టర్ గారు మేము వేసేవాళ్ళం. 10th క్లాస్ వచ్చాక నువ్వు కూడా వేయాలరా అన్నావు. అప్పుడు ఏంటంటే మేమే అత్తమాను మొక్కలు రంగులు రాసుకుని ఈ రంగు రాసుకోవడం ఏంటి, దుబ్బు తిరగొద్ది రాసుకోవాలని చెప్పాము. కానీ పెద్ద యాక్టర్ అయ్యాడు. పరధ్యానం పరంధామయ్య నాటకం డాక్టర్ గారు రాశారు. మొగల్తూరు హై స్కూల్ స్టేజ్లో మొట్టమొదటిగా ఆయన మొఖాన్ని రంగు రాసుకుని నాటకం వేశారు. అనుకోకుండా ఆయన వేసిన పాత్రకే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత అలాగూ ఫీల్డ్లో ఏమైనా నిలబడాలని కసిగా ఉండేది. అప్పట్లో వాళ్ళ నాన్నగారు ఫల్గుణ కంపెనీస్ ఏకాంబరేశ్వరరావు, ఏడి నాగేశ్వరరావు వీళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారికి జాతకలాడీలు, జగజ్జెట్టీలు 2 సినిమాల్లో ఆయన కూడా సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర వేశారు. ఆయన మామూలుగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పాత్ర వేసేవారు. ఆయన అందులో ఉండలేదు. ఎప్పుడైనా కొడుకుని మంచి హీరో చేయాలని అనుకున్నారు. ఆయన కోరిక తీరింది. తర్వాత ఈవేళ పద్మవిభూషణ్ దాకా కూడా ఆయన ఎదిగిపోయారు. చాలా బాగుందండి. ఈరోజు 70వ వసంతం జరుపుకుంటున్నారు. కానీ 1970లోనే ఆయన స్కూల్లో 10th క్లాస్లో ఉన్నప్పుడే ఆయన 70 ఏళ్ల వయసున్న పాత్ర వేశారంటున్నారు. అది నిజమేనా? అసలు ఆ అనుభవం ఎలా ఉంది? ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన డాక్టర్ గారు రాశారు. ఆయన పరధ్యానం పరంధామయ్య నాటకంలో పరంధామయ్య పాత్రే పోషించారు. మేము ఒక 10th క్లాస్ మాకు 15 సంవత్సరాల వయసు. అప్పట్లోనే 60 ఏళ్ళ ముసలుడి పాత్ర ఒక పంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చాము. ఓ లాడ్జి కట్టుకుని యాక్ట్ చేశాడు. అప్పట్లో అంటే మాకు ఫోటోగ్రఫీ తీసే అంత నాలెడ్జ్ లేదు. అదే ఫోటోలు తీయించుకునేవాళ్ళు. తర్వాత ధర్మిల ఫొటోస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా తీయించుకుంటాం. అన్నీ ఆ స్కూల్లో చిరంజీవి గారు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆ వేదిక ఇప్పటికీ ఉందంటున్నారు కదా, అసలు ఎలా ఉంది ఆ వేదిక? మార్పులు ఏమైనా జరిగినాయి? అలాగే ఉంది. దానికి కొంచెం పొడవు ఈ మధ్య పెంచారు. కొద్దిగా ఒక 2 feet లెంత్ పెంచారు, పెద్దది చదువుని ఆ స్టేజే. మళ్ళీ ఏమి మార్పులు చేర్పులు ఏమీ లేవు. చిరంజీవి గారు పేరు పెట్టింది. చిరంజీవి గారు కళావేదిక కట్టాము హై స్కూల్ గ్రౌండ్లోనే. వారి పేరున కళావేదిక కట్టాము. ఒక 7 డొనేషన్స్ ఇచ్చారు. ఆ డొనేషన్ తోటి దగ్గర నేనే కట్టించాను. కళావేదిక కూడా ఈవేళ స్టాండర్డ్గా బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని గాలి దుమాలు వచ్చినా కూడా అది మాత్రం కొలత అంత స్ట్రాంగ్గా కట్టాము. ఆయన మీద ఉండే అభిమానం కొద్దీ ఇచ్చారు కొంతమంది డొనేషన్స్. ఆ బోర్డు కూడా వేసాము. దాని మీద మేము నటించిన పరధ్యానం పరంధామయ్య బోర్డు కూడా దాని మీద రాసాము. ఇక్కడ లైబ్రరీ ఉంది, దానికి చిరంజీవి లైబ్రరీ అని అభిమానంగా పెట్టారు. ఆయన కూడా కొద్దిగా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఫైనాన్స్ మ్యాటర్ జోలికి వెళ్ళాం. అంచేది ఇంత కాంతా కనకాలకి లోటుకు ఎప్పుడు లోపం ఉండం కనుక వేటకి స్నేహం అలాగ మాకుంది. అంటే చాలా మంది పుట్టిన ఊరిని మర్చిపోతూ ఉంటారు. మరి చిరంజీవి గారు మొగల్తూరు గ్రామాన్ని గుర్తుంచుకున్నారా? ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఆయన రాజకీయంగా సినీ రంగంగా ఎంతో ఎత్తుకెళ్ళారు. ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేశారు?
ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఒక మొగల్తూరు తాతగారింటికాడే చదువుకున్నారు. నాది మొగల్తూరు గ్రామం అని ఒకటే స్టేట్ వైజ్ మనం ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టాను. అందరికీ ఉపకారపడుతుంది. అలాగే దత్తత తీసుకున్నారు, ఆయన ఎంపీ చేసినాడు. పక్కన పేరుపాలెం గ్రామం తీసుకున్నారు తప్ప మొగల్తూరు తీసుకోకూడదు. పేరుపాలెం తీసుకున్నారు, ఎన్నో డెవలప్మెంట్ చేశారు ఎంపీ తోటి. అన్నీ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. ప్రత్యేకంగా అంటూ అయితే మాత్రం మొగల్తూరి నాది అని కాదు, రాష్ట్రం అంతా నాదే, అందరూ అభిమానులు ఉన్నారు. బ్లడ్ బ్యాంక్ అయితే ఎంతోమందికి ఉపకారపడుతుంది. ఇవాళకి ఆయన మంచిగా చేస్తున్నాడు. ఇవాళ బర్త్డే ఫంక్షన్ మేము ఆనందంగా ఉన్నాము. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, సేవారంగంలో చిరంజీవి మొదటి నుంచి కూడా మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకొని బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ చేశారు. అయితే మీరు చెప్తున్నట్లు స్నేహితుల్లో కూడా ఎవరికైనా ఆపదున్నా కూడా ఆయన ఆదుకున్నట్టు ముందున్నారని కూడా చెప్తున్నారు. ఇంకా ఎంతమందిని ఆదుకుని ఉండొచ్చు? ఆయన సేవా దృక్పథం ఎంతవరకు ఉంది? స్నేహితులు నాన్నే కాదు, నాకన్నా ముందు ఒక ఆయన పేరు కమర్షియల్ ట్యాక్స్లో చేసేవారు. అతనికి హార్ట్ ఆపరేషన్ అయితే చేయించారు. ఇక్కడ మొగల్తూరులో 2-3 ఎస్సీ క్యాండిడేట్స్ లేబర్ ఉంటే వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయించాడు. తర్వాత ఒక అతను చిరంజీవి గారు ఒకసారి మాట్లాడితే సరిపోతుంది అన్నాడు. అతను డెత్ టైం వచ్చింది, రమ్మని ఇంటర్వ్యూ చేసి కూడా ఆయనతో మాట్లాడి నీకేం భయం లేదు అన్నారు. నాకు తెలిసిన మటుకి చాలామందికి సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన ప్రచారం చేసుకోరు, అంతే తేడా. దానివల్ల ఊళ్ళో అనేక రకాలుగా అనుకోవచ్చును. కానీ ఆయన మాత్రం రియల్గా అందరికీ సేవ మనం ఎంతవరకు చేద్దాము అన్నది మా దృక్పథం. అలాగే ఉన్నారు ఆయన కూడా. అంటే ఈరోజు చాలామంది అభిమానులు మళ్ళీ ఆయన రాజకీయాల్లో ఉండాలి, సీఎం అవ్వాలని కూడా కోరుతున్నారు. కొంతమంది గవర్నర్, ఉపరాష్ట్రపతి అంటున్నారు. ఒక స్నేహితుడిగా మీరు ఆయనకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఆయన రాజకీయంలో అయితే ప్రత్యక్ష రాజకీయంలోకి ఇక దిగరు. ఏదైనా ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవి వాళ్ళు క్యాకేజ్ ఇస్తే సరే. ఏంటంటే ఈయన బాగా మెత్తన హృదయం, రాజకీయానికి పనికిరాడు. అందుకే పవన్ కళ్యాణ్ యాత్రకు వచ్చాడు, ఈయన వెనక ఉండిపోయారు అనమాట. ఆయనకి నచ్చదు. అప్పుడు కూడా అరవింద్ వాళ్ళు ప్రపంచపడి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు తప్ప ఆయనకి సేవా కార్యక్రమం, నటన రెండే తప్ప మాట అనటం కానీ మాట పట్టడం కానీ రెండు తెలియవు. భవిష్యత్తులో కూడా తెలియపోవు ఆయనకి. అది ఇప్పుడు చివరిగా ఆయన ఈరోజు 7 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. 70 వసంతాలు ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నారు. అభిమానులతో ఏ విధంగా ఉండేవారు? మీరు చిన్నప్పుడు ఏదైతే పాఠశాలలో, కళాశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉండేవారు? చిన్నప్పుడు మేము మాతో కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. పాఠశాల అండి, తర్వాత టైప్ ఇన్స్టిట్యూట్ అండి, కాలేజీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అందరితో సన్నిహితంగా ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కూడా ఇవాటికి సన్నిహితంగా ఉన్నాడు. అందరితో సన్నిహితంగానే ఉంటాడు తప్ప యుగం అనేది ఆయనకి ఎప్పుడూ కూడా కనబరచలేదు. ఆయన స్వయం కృషితో పైకి వచ్చారు. ఆయన దాదాపు 157 సినిమాలు తీశారు. ఇంకా సినిమాలు కొనసాగాలనుకుంటున్నారు స్నేహితులుగా? ఒక వయసు 70 ఏళ్ళు పడిందంటే మిగిలిన వాళ్ళని చూస్తే వృద్ధాప్యం వచ్చేసింది అనుకుంటారు. ఆయన చూస్తే ఇంకా యంగ్గా ఉన్నారనుకుంటారు. ఇంకా నటించాలని ఆయనకి కోరుకుంది. మాకు కూడా ఆయన నటిస్తేనే బాగుంటుందని ఉంది. ఆయన ఇంకా నటిస్తారు, ఇంకా 4-5 ఏళ్ళు నటించగలుగుతాడు. అంతవరకు నేను మీకు హామీ ఇస్తున్నాను. అది చూస్తున్నాం కదా, చిరంజీవి బాల్య స్నేహితులు పువ్వాడ రాజా గారు ఇక్కడ ఉన్నటువంటి ఆయనతో ఉన్న అనుబంధాన్ని, చిరంజీవితో ఉన్నటువంటి అనుబంధాన్ని, చిన్ననాడు ఆయన కలిసి చదువుకున్నటువంటి తరగతులు ఇక్కడే చదువుకున్నారు మొగల్తూరులో. ఆయన వేషధారణ 10వ తరగతిలో వేస్తే వారిద్దరు స్నేహితులు డాక్టర్ సత్యప్రసాద్ గారు, రాజా గారు ఇద్దరు కూడా 7వ తరగతి నుంచే వారు వేషధారణలు వేసి అక్కడ మేకప్ వేసుకోవాలని ఆయన ప్రోత్సహించి చిరంజీవిని బయటికి తీసుకొచ్చింది వీరే. ఈ తరుణంలో ఈరోజు ఒక వెండి తెరపై అద్భుతమైనటువంటి హీరోగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మరిన్ని సినిమాలు ఆయన రాణించాలని కూడా తాము కోరుతున్నట్లు ఆయన స్నేహితులైతే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వై న్యూస్, మొగల్తూరు నుంచి.